వాళ్ళ అయ్యని నడిపించవచ్చు కదా, ఈయనెందుకు నడుపుతాడు? ఈ పనికి మళ్ళీ పప్పు గుత్తుని చేయడం నిద్దాన్ని పంపుతాడు. లోకేష్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. లోకేష్కి కూడా మీరు టైం స్లాట్ ఇవ్వటం వేస్ట్ అని నేను మీడియా వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తాను. నమస్కారం అండి, దిస్ ఇస్ #యు. ఏబిఎన్ రాధాకృష్ణ గారి పైన ప్రతి ఒక్కళ్ళు వచ్చి వాళ్ళ నిరసన ఎక్స్ప్రెస్ చేశారు. వైకాపా నుంచి అగ్రనేతలుగా భావించే అంబటి రాంబాబు అవనిండి, కాకాని అవనిండి. అంబటి రాంబాబు కాకానికి అయితే ఆల్రెడీ కేసులు నమోదైన అరెస్ట్కి రంగం సిద్ధమైంది. రోజా సెల్వమణి విషయం అయితే ఇంకొక డిఫరెంట్ కేసు, విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంటర్ అయిపోయింది. ఆడదామాంధ్ర కేసు గురించి నమోదైపోయింది కేసు. అండ్ మళ్ళీ లక్ష్మీ పార్వతి అవనిండి, మరగాని భరత్ అవనిండి, వీళ్ళ దాంట్లో వెంకటరెడ్డి అవనిండి, జోగి రమేష్, పేరు నాని, ఇలాంటి అగ్రనేతలు ఎవరెవరైతే ఉన్నారో ఈ అగ్రనేతలు ఫెమిలియర్ ఫేసెస్ అన్ని వచ్చి ఏబిఎన్ ఆఫీస్ ముందు ధర్నా కూర్చున్నాయి. ఏ విషయం పైన? వీళ్ళ మహిళలు ఏదో దూషించేశారు రాధాకృష్ణ గారు, ఆయన బయటకు వచ్చేసి క్షమాపణ చెప్పాలి, మహిళల కోసమే పోరాడతాం మేమని. నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఏకంగా పార్టీ హెడ్ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి రాధాకృష్ణ గారిని తిప్పని పోలీస్ స్టేషన్ లేకుండా తిప్పుతాను నేను అని చెప్పి, నేను వస్తే ఈ బెదిరింపుల రాజకీయాలకే ఉంటాయి ఇంకా పెద్దపీట అన్నట్టు జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ లో విచ్చలవిడితనంగా డేటా బయట అయింది. మళ్ళీ ఒకసారి ఇక్కడ నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉన్నా, నువ్వు అన్న మాటలు రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చినాక జగన్మోహన్ రెడ్డి ఆహా ఓహో ఈ స్వరాలన్నీ వినిపించుకుంటూ కూర్చుని ఇంకా ఆంధ్రప్రదేశ్లో కూర్చుని రేపు నెల్లూరు వెళ్ళబోతున్నాడు. కానీ ఇద్దరు నేతలు మాత్రం ఎక్కడ అలజడి చేయలేదు. నేను వెతికి చూశాను, కనీసం విజయవాడలో అన్నా ఎక్కడన్నా ఈ కవల పిల్లలు అంటే కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ, వీళ్ళిద్దరూ కృష్ణా జిల్లాలో నొటోరియస్ పేరున్న ఎమ్మెల్యేస్. ఇది వరకు వల్లభనేని వంశీ అయితే ఆల్రెడీ 137 రోజులు జైలు జీవితం గడిపొచ్చాడు అండ్ బయట యాంటిసిపేటరీ బెయిల్లో ఉన్నాడు ఒక కేసులో. ఒకవేళ ఆ బెయిల్ కూడా రద్దు అయిపోయి వెకేట్ పిటిషన్ వేసి రద్దు అయితే కనుక లోపలికి వెళ్తాడు, అది వేరే విషయం. ఒకసారి అరెస్ట్ అవుతాడేమో అన్న టైంలో పారిపోయాడు కూడా. అండ్ వల్లభనేని వంశీ షో పక్కన పెడితే కొడాల వెంకటేశ్వరరావు, నీ ఎర్ర బుక్ కాదు, పసుపు బుక్ కాదు, ఏ బుక్ లాగా రాసుకో, దాంట్లో నువ్వు జగన్మోహన్ రెడ్డికి ఎదురెళ్ళినా, నువ్వు జగన్మోహన్ రెడ్డి నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్, నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాస్తే అన్నాడు. ఆ బయట కూడా ఏంటి కొడాల వెంకటేశ్వరరావుది. మీ ఎర్ర బుక్కులకి మీ పసుపు బుక్కులకి ఇక్కడ భయపడేవాడు ఎవడో లేడన్నది గుర్తు పెట్టుకోవాలి. నువ్వు జగన్మోహన్ రెడ్డి పేరు రాసినా నీకే ప్రమాదం, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా బుక్ లో నీ పేరు రాసినా నీకే ప్రమాదం. ఇంత పెట్లరిపోయి మాట్లాడిన కొడాల వెంకటేశ్వరరావు మొన్న ఆఖరికి జగన్మోహన్ రెడ్డికి, షర్మిలకు కూడా వార్నింగ్ ఇవ్వడానికి బయటకు వచ్చాడు. కానీ రాధాకృష్ణ విషయంలో మాత్రం ఈ కవల పిల్లలిద్దరూ బయట కనపట్ల. ఎక్కడ ఒక్క ధర్నా కూడా చేయలే వీళ్ళు. లోకేష్ అంటే భయం లేకపోతే, రెడ్ బుక్ అంటే టాయిలెట్ రాకపోతే, ఏపీ ప్రజలంటే ఒక్కసారిగా ఉలిక్కి పడకపోతే వీళ్ళు పాటికి రోడ్డు మీద ఎక్కేవాళ్ళే. వీళ్ళిద్దరికి ఆ కెపాసిటీ అండ్ క్యాలిబర్ ఎక్కువ. నోటికి పని చెప్పి నోటితోనే అరాచకం సృష్టించగల క్యాలిబర్ ఉంది వీళ్ళిద్దరికి. ఒకడైతే పెట్టిన పేరు, ఇంకోటైతే ముద్దు పేరు, ఇంటి పేర్ల కింద మార్చేసుకోవచ్చు వీళ్ళిద్దరు బూతుల్ని. అంత క్లియర్గా వాడగలుగుతారు వీళ్ళు. మళ్ళీ ఇంకొకసారి ఏంటి వాళ్ళు ఎలా బూతులు మాట్లాడతారు. కూసేపు నీలాంటి కొడుకు ఆ పగవాడికి కూడా వద్దని చెప్పి ప్రార్థన చేసుకుంటారు. ఏదో జనం చేస్తారు. నడిచేది ముష్టి రోజు 10 కిలోమీటర్లు. ఆ 10 కిలోమీటర్లు నడవడానికి కూడా వీడికి 20 సార్లు ఆయిల్ రాయాలంట. హిందీలో ఏదో ఫైర్ అని ఒక సినిమా ఉంది, మరి ఈ ఫైర్ ఏంటో? లోకేష్కి అయితే ఫైర్ లేదు, నాకే టీవీ వాళ్ళు ఊరికేస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో రాస్తే దాన్ని 4 వీడు బట్టి పట్టుకొని వచ్చి ఆ 4 2 మర్చిపోతాడు. సో ఈరోజు అగ్రనేతలందరూ వచ్చి ఏబిఎన్ గురించి, మా విగన్ గురించి రెచ్చిపోయి మాట్లాడుతుంటే వీళ్ళు మా అంటలేదు, వి అంటలేదు, గన్ అంటలేదు, అన్ని నోరు మూసి కూర్చొని ఒక మూల పడుకున్నారు ఇంట్లో. వడదెబ్బ కొట్టిన దాఖలాలు కావండి ఇవన్నీ. రెడ్ బుక్ దెబ్బ తగిలింది వీళ్ళిద్దరికి ఎక్కడో ఒక భయం గట్టిగానే ఉంది. వాగాలి కాబట్టి బయటకు వచ్చి అడపా తడప వాగిపోతున్నారు, మా ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. కానీ నిజంగానే లోకేష్ అన్న రెడ్ బుక్ అన్న భయం లేకుండా ఉంటే ఈ కవల పిల్లలు చెలరేగిపోవటం రోజాని మించిపోయేవాళ్ళు. అంబటేమూలకి వీళ్ళిద్దరు బయటకు వస్తే, అంబటేమూలకి పేరున్నా నీ ఏమూలకి వీళ్ళు చెలరేగిపోవటం ఎలాగుంటే చూసాం కదా. అసెంబ్లీలో కూర్చుని ఈ వల్లభనేని వంశీ అనేవాడు, నాకు ఇంకా గుర్తు, ఇలా కళ్ళతో పెద్ద చూస్తా కూర్చున్నాడు మేధావంతుడిలాగా. నోరిప్పితే అంతకంటే జ్ఞానం గుళిక ఒకటి ఉండదు ఆ వల్లభనేని వంశీకి, ఒకటి ఉండదు. ఆ కొడాల వెంకటేశ్వరరావు అయితే నోటి నిండా గుట్కా వేసుకుని తిరుగుతూ ఉంటాడు. వీళ్ళందరూ మన ప్రజాపాలకులు. చెయ్యి
కర్మగాలింది. ఇలాంటి బూతులు మాట్లాడి దౌర్జన్యాలకు పెట్టింది పేరు, ముద్దు పేరుగా తిరిగిన కొడాల వెంకటేశ్వరరావు, వల్లభనేని వంశీ. వీళ్ళిద్దరూ ఈరోజు అన్నీ మూసుకుని, లిటరలీ అన్నీ మూసుకుని వాళ్ళ ఇళ్ళలో కూర్చుని మా వీగన్కి, తూ వీగన్కి, ఓంగో జగన్కి కూడా మద్దతు పలకకుండా ఏబిఎన్ ఆఫీస్కి వెళ్ళాలంటే టాయిలెట్కి పారిపోయి ఓ మూల కూర్చున్నారంటే కారణం రెడ్ బుక్. సో మీ అందరికి కూడా ఇదే ఒపీనియన్ అనిపించిందా? ఈ కవల పిల్లలు, జంట కవులు బయట తిరగపోవడానికి కారణం రెడ్ బుక్ అని? వీళ్ళకి అసలు ఫ్యూచర్ ఉందా అనే విషయం కూడా ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. జగన్ పార్టీలో వాళ్ళ కోసం పోరాడిన వాళ్ళకి జగన్ ఎప్పుడు పెద్దపీట వేయడు. సో బహుశా వీళ్ళిద్దరికి టిక్ టిక్ మని క్విట్టింగ్ పొజిషన్ వస్తుందేమో అని వాళ్ళు కూడా సిచ్యువేషన్ నడుస్తుంది. మీ ఒపీనియన్ ఏంటి? ఖచ్చితంగా కమెంట్స్లో రాయండి. దాట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.